హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా వంకాయలు చక్కగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు కూడా వేసి చిటపట్లాడుతుండగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయ పీసెస్ చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా కలుపుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కర్రీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మద్రాస్ కర్రీ పౌడర్ని వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా 1 టీ స్పూన్ కర్రీ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, రోటీ, ఫుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వంకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.